నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది? బెంగళూరు వెళ్ళిపోతున్నాననే కదా? అరే ఏం మారిపోతుంది వేరే ఊరు వెళ్తే? రాధా, ఏం మారదు, అంతా మారిపోతుంది. నీ టైమింగ్స్, బిజీ అయిపోతావు, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, లైఫ్ స్టైల్ మారిపోతుంది, నన్ను మర్చిపోతావు. ఐమ్ సారీ, నేనేం బ్లేమ్ చేయట్లేదు, నేనే తొందరపడ్డాను. అసలు టైం తీసుకోకుండా ఎక్కువ రోజులు అవ్వలేదు కదా. సో లెట్స్ బ్రేకప్. ఓకే, అంతే కదా కృష్ణ. ఐ హేట్ దట్ ఐమ్ సేయింగ్ దిస్. చాలా ఈజీగా ఒప్పేసుకున్నాను కదా. ఓ ఇప్పుడు నీకోసం సినిమాలలాగా ఫైట్లు చేయాలా? అక్కర్లేదు కదా. అయినా ఈజీగా అయిపోయిందని ఎలా అనుకుంటున్నావు? అసలు అమ్మాయిలే వద్దనుకున్నాను నేను. ఆ థాట్ని మార్చింది నువ్వు. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, అంత న్యాచురల్గా జరిగింది ఇది. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? సరే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతావా? ఫక్ మై జాబ్, ఫక్ బెంగళూరు, ఫక్ ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి. అయితే ఉండిపో ప్లీజ్. టెన్షన్ పడకు, వర్కౌట్ చేద్దాం. ఐ లవ్ యూ. బెంగళూరులో హాట్ అండ్ ప్రిటీ అమ్మాయిలు ఉంటారు, చీట్ చేస్తావు నువ్వు. అది విషయం. అసలు సంగతి ఇక్కడ ఉంది. వాళ్ళందరికీ చెప్తాను, నాకు మీ అందరికంటే సెక్సీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే వాట్? ఏ ఏం చేస్తున్నావు? రాధా, కెన్ వి ప్లీజ్ హ్యావ్ సెక్స్? నో. మరి ఎప్పుడు? మరి బెంగళూరు వెళ్ళిపోతున్నా. డిడ్ యూ మేక్ అవుట్ విత్ సత్య? యా, నేను ఇంట్లో దింపేస్తాను. పద. కృష్ణ ఆగు. బ్యాడ్ డ్రీమా? నైట్ మేర్ యాక్చువల్లీ. సరే గాని ఈ రెడ్డిమూత డబ్బాలో ఆవకాయ పెట్టాను. ఆర్య మరీ మరీ అడిగింది, దానికి ఇచ్చేసాయి. ఇదిగో దాని బట్టలన్నీ వేరే కవర్లో పెడుతున్నాను, మర్చిపోకుండా ఇవ్వు. అవును, రాధతో రూమ్ అంతా సర్దించావు, సిగ్గులేదా? నేనేం అడగలేదు, తనే సర్దింది. తనే సర్దింది అంటే ఏంటి సంగతి? నీకేమనిపిస్తుంది? అసలే వేరే ఊరు వెళ్తున్నావు, ఆ అమ్మాయితో ఏం చెప్పావు? నువ్వు సీరియస్ అయితే చెప్పు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకే అంత ఆవేశం? ఆగవే బాబు. ఐ రియలీ లైక్ హర్ మా. తనతో సెటిల్ అవ్వాలని ఉంది. ఏంటి లవ్వే? నీ బ్లడ్ మీద నాకు నమ్మకం లేదురా. మీ నాన్నలాగా తనకి ఫాల్స్ హోప్స్ ఇచ్చి హర్ట్ చేయకు. షీఈస్ రియలీ స్వీట్. తెలుసు. బెంగళూరుకి వెళ్ళాక మందు గానీ సిగరెట్లు గానీ ఎక్కువైతే పళ్ళు రాలిపోతాయి. అవునవును, నీకు తెలుస్తుంది. మరి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుని చిల్లవే బాబు. మాకెట్టది ఎత్తవా? ఇంకన్నీ పెట్టవే. హ్యాంగర్లు, కిచెన్ లో ఈ పాత గుడ్డలు, గుండు పిన్నిస్లు చాలా. అరే చెల్లికన్నా అవసరం పడ్డాయా? ఒక్కటన్నా పెట్టనీరా. చాలు మా.